విద్వానాంచ ఋషీణాంచ గురుకాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో అత్యంత శుభగ్రహమైన గురు భగవానుడు ఇప్పటిదాకా వక్రత్వంలో సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో. ఈ వక్రత్వం వీడి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4 రుజు మార్గంలో సంచారం చేయటం మొదలెడతాడు. ఆల్మోస్ట్ అక్టోబర్ 9వ తారీఖు నుంచి 9/10/24 నుంచి 4/2/25 మధ్యాహ్నం దాకా కూడా గురువు వక్ర సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే వక్ర సంచారంలో ఉంటాడో తన ఫలితాలు సరిగ్గా ఇవ్వలేడు. ఎందుకంటే గురుగ్రహం అన్నది అత్యంత శుభగ్రహం. ఆ శుభగ్రహం వక్రత్వంలో ఉన్నప్పుడు తన ఫలితాలు ఇవ్వలేదు. అప్పుడు ఈ గురు భగవానుడు 4/2/25 మధ్యాహ్నం నుంచి రుజు మార్గంలో అంటే వక్రత్వాన్ని వీడి రుజు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అసలు గురు కారకత్వాలు అని చూస్తే గనుక గురువు అంటేనే మనందరికీ తెలుసు. గురువు ఒక్కడు గురు బలం ఉంటే జాతకంలో ఇంకా అన్ని రకాల బలాలు ఉన్నట్టుగా చెప్పవచ్చు. అలాంటి గురువు రుజు మార్గంలో సంచరించినప్పుడు నేచురల్ 2వ హౌస్‌లో అంటే జోడియాక్ ధనస్థానంలో సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ గురువు ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 14 మే 2025 దాకా కూడా రోహిణీ నక్షత్రం 3, 4 పాదాల్లోనూ, మృగశిర 1, 2 పాదాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సంచారం చేసేటప్పుడు ఎటువంటి ఫలితాలిస్తాడు? అలాగే గురువు అసలు గురుగ్రహ కారకత్వాలు గనక చూస్తే గనక గురువు చాలా ఎక్కడుంటే ఆ భావాన్ని ఎక్స్‌పాండ్ చేస్తాడు. అలాగే ధనస్సు, మీన రాశులకు కూడా ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు కూడా తన నక్షత్రాల్లో అధిపతిగా ఉంటాడు. గురు కారకత్వాలు గనక మనం చూస్తే గనక ధనకారకుడు. అందరికి ధనం మూలం మిదం జగత్ అన్నట్టు గురువు బాగున్నాడంటే ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే అందులో కూడా నేచురల్ జొడాయికులో ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనకారకుడు, నాలెడ్జి, పుత్రకారకత్వం, సంతానం కారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ ఇలాంటివన్నీ కూడా గురువు భగవానుడు ఇస్తాయి. గురువు జీవకారకుడు కూడా చెప్పవచ్చు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావం వృద్ధి చెందుతుంది. అలాగే గురువుకి కూడా ప్రత్యేకమైన విశేషమైన దృష్టులుంటాయి. 5, 7, 9 విశేషమైన దృష్టులుంటాయి. ఆ దృష్టి పడ్డ భావాలు కూడా గురువువి చాలా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయి. అలాగే గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఇంతటి విశిష్టమైన గురుగ్రహం ఫిబ్రవరి 4, 2025 నుంచి ఋతు మార్గంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన దృష్టి మనం చూస్తే గనక వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో పంచమ దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది. ఎందుకంటే ఆరో హౌస్ మీద ఆరో హౌస్ మీద ఉంటాం. అలాగే నవమ దృష్టి మకర రాశి పైన, సప్తమ దృష్టి వృశ్చిక రాశి పైన ఉంటుంది. అంటే దీని ప్రకారం ఇటువంటి విశేషమైన లక్షణాలు ఉన్న గురువు మనకి సంచారం వృషభ రాశిలో రుజు మార్గంలో సంచారం చేయటం వలన ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ఏ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ముందుగా మనం మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి. మేషరాశి అంటేనే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం చెందిన వాళ్ళు మేషరాశి వారు. రాశ్యాధిపతి కుజుడు చాలా మిత్రుడే. అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో రుజు మార్గంలో గురువు సంచారం చేస్తున్నాడు. గురువు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఈ రుజు మార్గంలో ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మే 14 దాకా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆర్థిక లాభాలు చక్కగా సంపద పెరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఏమన్నా స్టకప్ అయి ఉన్న వ్యవహారాలు గాని, సంపాదన విషయంలో గాని చక్కగా ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పటిదాకా కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి కూడా చక్కగా మంచి అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి ఉంటుంది. గురువు గ్రహం వృత్తి వ్యాపారం ఎవరైతే చేసే వాళ్ళకి ఈ ఈ సమయంలో చక్కగా అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5వ దృష్టి కూడా గురు దృష్టి నేచురల్ 6థ్ హౌస్ మీద పడుతుంది. కొంచెం అంటే ఆరోగ్యం బాగుంటుంది. తగ్గుతాయి మందులు తాగడం కనుక కొంచెం కడుపు ఉదర సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మిగిలిన విషయాల్లో చాలా బాగుంటుంది. కానీ మనకి గురుగ్రహం ఒకటి అనుకూలించడం వలన చాలా మటుకు విదేశ సంబంధమైన విషయాలు గాని, వీటన్నిటిలో కూడా చాలా అనుకూలత పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ మీద మేషరాశి వారు గురుగ్రహం అనుగ్రహం పొందడానికి గురు నామ జపాన్ని దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడం గాని, గురువారం మనం స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయటం గాని,
గురుగ్రహ మంత్రమైన ఓం బృహస్పతే నమః అనే మంత్రాన్ని పఠించడం గాని చేయటం వల్ల చాలా మంచి ఫలితాలొస్తాయి. అలాగే గురువారం నియమాలు పాటించినా గూడా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి చూసినప్పుడు ఈ వృషభ రాశి వారికి రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తాడో ఆయన దృష్టి సహజంగానే సప్తమ భావం మీద ఉంటుంది రాశి నుంచి. అలాగే చతుర్థ భావం మీద పంచమ దృష్టి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గురుగ్రహం రాశిలోనే సంచారం చేస్తూ ఉండటం వలన విధి చాలా విశేషంగా తల్లి యొక్క ఆరోగ్యం చాలా బావుంటుంది. విశేషమైన సుఫలితాలు పొందుతారు. అక్కడ ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే ఈ సమయంలో కొంచెం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బాగా. చక్కగా వ్యాపార రంగంలో గూడా మంచి లాభదాయకమైన అవకాశాలు, స్థిర చరాస్తులు పెరగడం ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సుఖంగా గృహంలో కొంచెం సుఖమైన వాతావరణం అంటే చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, సంపదలు గాని, వాహనాలు కొనుక్కోవడం గాని ఇలాంటివన్నిట్లో గూడా చాలా బావుంటుంది. వీరు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలు పొందాలంటే గనక గురువారం నాడు లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలిస్తుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద పసుపు రంగు దుస్తులు ధరించడం గాని, పసుపును గాని, ఒక బ్రాహ్మణోత్తమకి అరటిపళ్ళు గాని, గురువారం రోజు దానం చేయడం గాని, ఆవుకు గాని తినిపించినా కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి అంటేనే మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి బుధుడు. వీరికి మిథున రాశి వారికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సహజంగా వ్యయ స్థానంలో గురువు సంచారం చేయడం విదేశ సంబంధమైన విషయాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆగిపోయి వీసాలు రాకపోయినా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి కూడా అయ్యాడిక్కడ. సప్తమ, దశమాధిపతి కాబట్టి సప్తమ, దశమాధిపతి ఎప్పుడైనా ఉద్యోగ సంబంధంగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే గనక వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండి ప్రయత్నించొచ్చు. ఒకవేళ అవకాశం వస్తే గనుక సద్వినియోగం చేసుకోండి. అలాగే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా శుభకార్యాల కోసమే ఖర్చులవుతుంటాయి. కానీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయంలో అంటే ఒక్కొక్కసారి ఆసుపత్రి ఖర్చు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశ సంబంధమైన ఖర్చులైనా అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ సంబంధమైన ఖర్చులైనా అవ్వచ్చు, వైద్య ఖర్చులు కాబట్టి ఇక్కడ కొంచెం ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకేంటంటే రహస్య శత్రువులు బలహీనతలు వాళ్ళ బలహీనతలు మీకు విజయం కలుగుతుంది ఈ సమయంలో చక్కగాను. తర్వాత ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు చేయటం గాని, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరగటం గాని, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరింత అనుకూలమైన ఫలితాలు గురువు ఇవ్వాలంటే గనక మీరు ప్రతి గురువారం గాని, సోమవారం గాని శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. అలాగే ముఖ్యంగా అరటి పళ్ళని గురువారం రోజు గాని, నానబెట్టిన శనగల్ని గాని, మనం గోవుమాతకి తినిపించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు పునర్వసు 4 పాదం వాళ్ళు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు చెందిన వారు కర్కాటక రాశి వారు. రాశ్యాధిపతి చంద్రుడు. ఇక్కడ సహజంగా గురువు ఇది చెందుతాడు. ఉచ్చ స్థితి పొందుతాడిక్కడ. గురువుకి ఇక్కడ మనకి షష్ఠాధిపతి అయ్యాడు. షష్ఠ భాగ్యాధిపతి. షష్ఠ భాగ్యాధిపతి అవ్వటం వలన వృత్తికి సంబంధమైన విషయాల్లో విదేశీ యోగం ఉంటుంది. తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సహాయాలు బాగా లభించి కొత్త అవకాశాలు రావటానికి కూడా మీకు ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా బలపడతాయని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైనా మీరు ఇంతకుముందు రుణాలు లాంటివి ఏమైనా చేసున్నా తీర్చడం గాని, కోర్టు సంబంధమైన వ్యవహారాలు విజయ అవకాశాలు గాని, ఇవన్నీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీకు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుందని చెప్పవచ్చు ఒక రకంగా. అలాగే కొంతకాలంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సమస్యలేమన్నా ఉంటే, ఆ సమస్యలకి పరిష్కారం కూడా మీకు దొరుకుతుందని చెప్పవచ్చు. కాబట్టి మొత్తం మీద గురువు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు. అలాగే అష్టమ భావం మీద కూడా గురువు దృష్టి ఉండటం వలన ఆయుర్దాయ విషయంలో చాలా బావుంటుంది. కాబట్టి వీలైనంత వరకు గురు సంబంధమైన స్తోత్ర పారాయణ చేసుకోవటం, నువ్వు ఎక్కడైనా గురువారం రోజు గురువులకి ఏమన్నా సేవ చేసుకోవడం మీకు కుదిరితే ఏదైనా ఆశ్రమాల్లో గాని, సర్వీస్ గాని, పెద్దవాళ్ళ గురువులు గాని, బ్రాహ్మణోత్తములను గాని గౌరవించడం గాని, అలాగే వారికి పసుపు రంగు వస్త్రాలు గురువారం రోజు సమర్పించడం ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వేరైనా పని మీద ఉన్నప్పుడు మీరు గురువారం రోజు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మనం పులిహోర అంటాం కదా! అలాంటివి చేసి పంచిపెట్టినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం చెందిన వాళ్ళు సింహరాశి వారు. రాశ్యాధిపతి రవి. వీరికి మనం చూస్తే గనక పంచమాధిపతి అయ్యాడు. గురువు పంచమ, అష్టమాధిపతి అయ్యి సహజంగా హ్మ్.
దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దశమ స్థానం అంటే వృత్తి, వ్యాపారానికి సంబంధించిన విషయం కర్మస్థానం. కాబట్టి ఈ సమయంలో ఈ రుజుమార్గంలో సంచరించే సమయంలో మీ సింహరాశి వారికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి. అంటే ఎవరైనా ప్రమోషన్ లిస్ట్‌లో ఉండి, పెండింగ్ ఉండి ఇప్పటిదాకా రాకపోతే వాళ్ళకి మంచి అవకాశాలు రావటం గాని, పదోన్నతులు పొందే అవకాశం దానికి సంబంధించిన శుభవార్తలు వినటం గాని, ఇవన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి. అలాగే రాజకీయాల్లో ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా మంచి బలం చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం యొక్క మన్ననలు పొందుతారు. అంటే ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో గాని అనుకూలతలు పెరుగుతాయి. మన్ననలు కూడా పొందుతారు. అలాగే పెద్దల ఆశీర్వాదం వల్ల కూడా మీకు మంచిగా లభిస్తాయి ఈ సమయంలో. ఉద్యోగ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మాత్తుగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సంతాన విషయంలో కూడా చాలా బావుంటుంది. ముఖ్యంగా మీరు మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే ఆదివారాల రోజు గోవుకి నానబెట్టిన శనగలు, గోధుమలు తినిపించడం గాని, అలాగే సూర్యారాధన చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా 1, 2 పాదాలు చెందిన కన్యా రాశి వారు రాశ్యాధిపతి బుధుడు. వీరికి చతుర్థాధిపతి, చతుర్థ సప్తమాధిపతి అయ్యి భ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా మటుకు కూడా విదేశ సంబంధ వ్యవహారాలు చాలా ఉంటాయి. తండ్రికి కూడా చాలా బావుంటుంది. పిత్రార్జిత ఆస్తులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమమైన అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు విదేశాలు వెళ్లి చదవాలనుకున్న వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చాలా మటుకు ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాల అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే ధార్మిక చింతనలు పెడతాయి. తర్వాత తీర్థయాత్రలు చేయటం గాని, పుణ్యనది స్నానాలు చేయటం గాని, అలా ధార్మిక సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా పోతే ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద వీరికి చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏంటంటే గురువారం రోజు మీరేం చేయాలంటే ఎవరైనా పుస్తకాలు దానం చేయటం గాని, నానబెట్టిన శనగల్ని గోమాతకు తినిపించడం గాని, స్నానం చేసే నీటిలో పసుపేసుకొని స్నానం చేయడం గాని, చేయడం వల్ల గురుబలం ఇంకా పెరుగుతుందన్నమాట. గురుబలం ఎంత పెరిగితే మనకు అంత సుఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు కుదిరితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు చెందిన తులారాశి వారు రాశ్యాధిపతి శుకుడు. ఈ తులారాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. తృతీయ షష్టాధిపతి. 3, 6 అధిపతి అష్టమంలో సంచారం. అంటే మీ చుట్టుపక్కల అన్ ఆకస్మిక విషయాలు జరగటం గాని, మీ సోదర సంబంధమైన విషయాల్లో కొంచెం అనుకూలత పెరగడం ఆకస్మికంగా రీసెర్చ్ చేసే వాళ్ళకి కానీ, దీనివల్ల కూడా రీసెర్చ్ మీద ఎవరైనా పెట్టేవాళ్ళు బావుంటుంది. అలాగే అనుకోని ధనలాభాలు రావటం, మీకు ఇప్పటిదాకా ఏమన్నా కోర్టు సంబంధ వ్యవహారాలు గాని, రుణాలు తీర్చడం ఏమన్నా ఎప్పుడో ఏమన్నా తీసుకున్న వాళ్ళు మీకు బాకీలు చెల్లించడం, మీకు రావటం ఇలాంటివన్నీ అవకాశం ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఏంటంటే ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం, మానసికంగా కొంచెం ప్రశాంతత ఉండటం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఎక్కువ అంటే తక్కువ రుణాలు తక్కువ చేస్తారు. ఆకస్మికంగా ధనలాభాల సూచనలు కూడా ఉండే కోర్టు సంబంధమైన వ్యవహారాలు కూడా అనుకూలంగా పెరుగుతాయని చెప్పొచ్చు. మీరు అనుకూలం పెరగాలంటే ఈ తులారాశి వారు గురువారం రోజు ఎవరికైనా పసిపిల్లలకి పాలు లాంటివి దానం చేయటం గాని గురువారం సాయంత్రం ఉద్యోగ సంబంధమైన సంబంధమైన విషయాలు అనుకూలత పెరగాలంటే గనక, మనం స్వీట్స్ లాంటివి గురువారం ప్రదోషకాలంలో పంచిపెట్టడం, ఇలాంటివన్నీ మంచి ఫలితాలిస్తాయి. అలాగే గోవుకి అరటిపళ్ళు గాని, ఆకుకూరలు గాని తినిపించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అని చూస్తే మనకి విశాఖ నక్షత్రం 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు చెందిన వారు వృశ్చిక రాశి వారు. రాశ్యాధిపతి కుజుడు. వీరికి ద్వితీయ పంచమాధిపతి అయ్యి సప్తమ భావంలో సంచారం చేస్తున్నాడు. చాలా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎవరికైనా కుటుంబంలో వివాహం గాకుండా ఇప్పటిదాకా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహ అవకాశాలు, సంబంధాలు కుదరటం గాని ప్రయత్నిస్తే గనక మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో కూడా చాలా మీకు అనుకూలంగా ఉందంటే గనక గోచార గురువు చాలా బలంగా చేస్తున్నారు కాబట్టి వివాహ అవకాశాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొత్త వ్యాపార సంబంధమైన భాగస్వాములు ఏర్పడటం గాని, కొత్తమైన పరిష్కారాలు చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఈ సమయంలో చక్కగా అప్ టు 14, 5, 25 దాకా చాలా అనుకూలత పెరుగుతాయి. వ్యాపార సంబంధమైన లావాదేవీలు చాలా బావుంటాయి. ధనాదాయం పెరుగుతుంది. సంతాన సంబంధమైన ఎవరైతే సంతానం కలగని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంతాన సంబంధమైన విషయాల్లో కూడా పురోగతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గురువారం రోజు వీలైనంత వరకు కూడా తెల్లని వస్త్రాలు పని మీద వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించడం ఒకటి.
గురు మంత్రం ప్రతిరోజు కూడా ఓం భూం బృహస్పతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తక్కువగా కూడా పఠించడం వలన మీకు అనుకూలతలు చక్కగా పెరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశికి రాశ్యాధిపతి, చతుర్థాధిపతి కూడా అయ్యి షష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈ షష్టమ భావంలో సంచారం చేసే సమయంలో సహజంగా గురువుకి కొంచెం స్థానంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులుంటాయి. ఎందుకంటే దశమ స్థానం మీద కూడా సంచారం ఉంది కాబట్టి ఉద్యోగ సంబంధమైన విషయాలు చాలా బావుంటుంది. అలాగే ద్వితీయ స్థానం మీద కూడా గురు సంచారం ఉంటే ఆర్థిక వ్యవహారాలు చాలా బావుంటాయి. కానీ షష్టమ భావంలో సంచారం చేయటం వల్ల మటుకు సహజంగా ఏమవుతుందంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేసే పనిలో కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా సర్వీస్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళెవరుంటే వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతా వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆహ్, మీకు ఈ సమయంలో ఏంటంటే ఉదర సంబంధమైన సమస్యలేమన్నా బాధ పెట్టడం గాని, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆహార విషయంలో, జీర్ణ వ్యవస్థ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ముఖ్యంగా ఏదైనా పని మీద వెళ్ళదలుచుకున్నప్పుడు గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలిస్తాయి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి చూస్తే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు చెందినవారు మకర రాశి వారు. రాశ్యాధిపతి శని. మకర రాశి మీద భాగ్య దృష్టి మకర రాశి మీద ఉంది. మనకి చూసినప్పుడు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి చూసినప్పుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సహజంగా వీళ్ళకేంటంటే విద్యార్థులకి ఈ సమయంలో చాలా అనుకూలత బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివిన గుర్తుపెట్టుకోవడం, ఉపాధ్యాయుల ద్వారా వీళ్ళు మంచి జ్ఞానాన్ని పొందడం, సద్వినియోగం చేసుకుంటే గనుక మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కళారంగంలో ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు, విజయావకాశాలు పెరుగుతాయి. మీ పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన భాగ్యం మెరుగవుతుంది. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి తగ్గుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా సంతానం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు పెట్టే పెట్టుబడులు కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి. ఈ సమయంలో చాలా మటుకు బావుంది మకర రాశి వారికి. ముఖ్యంగా వీళ్ళకేంటంటే చిన్న పిల్లలకి గురువారం రోజు ఏమన్నా పసుపు రంగు వస్త్రాలు గాని, మన స్వీట్స్ అంటాం కదా! లడ్డూలు అలాంటివి గాని పంచిపెట్టడం చాలా మంచి ఫలితాలు కలుగుతుంది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కృష్ణాష్టకాన్ని వీలైన సార్లు పఠించడం వలన ఈ రాశి వారికి అనుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు చెందినవారు కుంభరాశి వారు. రాశ్యాధిపతి శని. వీరికి లాభాధిపతి, ద్వితీయాధిపతి అయ్యాడు. అయ్యి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు సహజంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో బావుంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు వస్తాయి. గృహంలో సుఖశాంతులు ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలు మెరుగుపడటం ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ విషయాలు కూడా చాలా మన గృహంలో శాంతికరమైన వాతావరణం ఉండటం, విషయాలు మెరుగుపడటం కనిపిస్తుంది. స్థిరాస్తికి సంబంధించి స్థిరాస్తులు ఏమన్నా కొనాలన్నా, అమ్మాలన్నా కూడా మంచి లాభసాటిగా మీకు రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. తల్లితో కూడా మీకు అనుబంధం మెరుగుపడుతుంది. తల్లి యొక్క ఆరోగ్యం చాలా బావుంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కుంభరాశి వారికి చాలా మటుకు గురువు వక్రత్వం రుజుమార్గంలో రావడం వలన గురుబలం చాలా బావుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళు గోవులకి ప్రతి గురువారం గాని, కుదిరినప్పుడల్లా గూడా మీరు వీలైనంత వరకు అరటిపళ్ళుని తినిపించడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. అలాగే ప్రతిరోజు గూడా లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, కనకధార స్తోత్ర పారాయణ చేయడం, గురువు గ్రహం యొక్క జపం చేసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా అయ్యి మూడో భావంలో సంచారం చేస్తాడు. తృతీయ భావం అంటేనే మనందరికీ ఏంటంటే ఒక ధైర్యం, పరాక్రమం, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తోడబుట్టిన కనిష్ట సోదరులు, ఈ విషయాలు కమ్యూనికేషన్ ఇవన్నీ చెప్తాయి కాబట్టి, ఈ విషయంలో వీరికి సంబంధించిన విషయాల్లో మీకు శుభవార్తలు వింటారు. చాలా మటుకు అనుకూలం ఉంటాయి. అలాగే ప్రయాణాలు కూడా చిన్నపాటి ప్రయాణాలు అంటే చిన్న చిన్న దగ్గర ప్రయాణాలు చాలా అనుకూలమైన ఫలితాలిస్తాయి. మానసికంగా గూడా ఈ సమయంలో మీకు చక్కగా మంచి ప్రశాంతత ఉంటదని చెప్పవచ్చు. సోదర సంబంధమైన విషయాలు ముఖ్యంగా కనిష్ట సోదరులతో గాని, చాలా అనుకూలమైన ఫలితాలు, సంబంధాలు మెరుగుపడతాయి. ఇంతకుముందు ఏమైనా ఇబ్బందులున్నా గూడా అవి తొలగి చిన్న చిన్నవి. ఇప్పుడు మీకు చక్కగా సత్సంబంధాలు వాటితో చాలా బావుంటాం. ఆదాయం పెరగడం ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ మీనరాశి వారు అనుకూలతను పొందాలంటే గనక గురువారం నాడు పుస్తకాలు లాంటివి ఏమన్నా దానం చేయటం చాలా మంచి ఫలితాలిస్తుంది. అలాగే విష్ణువు సంబంధించిన ఆలయాల్లో గాని, గురు సంబంధమైన దత్తాత్రేయ క్షేత్రాల్లోకి దర్శించడం గాని,
దత్తక్షేత్రానికి దత్తనామం చదువుకోవడం గాని, గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల కూడా ఇంకా మంచి విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా అందరూ కూడా ఈ సమయంలో ఈ ఈ ఇన్ని రోజులు ఇంకా గురువు గోచారం వ్యక్తిగత జాతకంలో కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా మనకి తొలగిపోయి మిగిలిన గ్రహ సంచారం కూడా అనుకూలం ఇవ్వాలంటే ప్రతిరోజు కూడా వీళ్ళు ఓం గాం గ్రీం గ్రౌం సం గురువే నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వలన గురువు సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. మొత్తం కూడా ఈ గురువు ఋతుమార్గంలో సంచరించినప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా ఎప్పుడైనా సరే గురువు ఋతుమార్గంలో సంచరించి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కూడా గురువు ఏ స్థానంలో ఉన్నాడు, ఈ వృషభ రాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే వాటి మీద గురుగ్రహం ఎలా సంచారం చేస్తోంది, దాన్ని బట్టి కూడా ఫలితాలు మనకి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే కనుక మీరు వాటిని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.